చట్టం ఎవ్వరికి సుట్టం కాదు, సెలబ్రిటీలకైనా కామన్ పబ్లిక్ అయినా అందరికి ఒకటే. ఆ ముచ్చట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేసు వేయంగా మళ్ళోసారి వస్తుంది. రూల్స్ అందరికి ఒకటే అని నిరూపించేటట్టు ఇదివరకే ఓ రోజు జైల్లో కూడా ఉండవలసి వచ్చింది బన్నీ. ఇప్పుడు ఇగో ఇట్లా కోర్టుకు రావాల్సిందే అని ఆర్డర్ వచ్చే వరకల్లా ఈ కేసులో కొత్త వార్తలు గీ తీర్లిని వస్తున్నాయి. ఇప్పుడు తగ్గేదేలే అన్న పుష్ప డైలాగ్నే మళ్ళా అల్లు అర్జున్ కే చెప్పుకుంటా రూల్స్ ముచ్చట్ల మేం కూడా తగ్గేదేలే, సప్పుడు చేయక కోర్టుకు రావయ్యా అని ఆర్డర్లు వచ్చినాయట. అసలు ముచ్చట ఏంటిదంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్లున్న సంధ్య థియేటర్ కాడ తొక్కిస్లాట్ అయిన కేసులో అల్లు అర్జున్ మీద కేసు పడి అరెస్ట్ అయ్యి ఆఖరికి ఓ రోజు జైల్లో కూడా ఉండి బయటకు వచ్చిండు. ఆ కేసు విచారణే ఈ సోమవారం నాడు ఉంటది, మీరంతా రావాలని నాంపల్లి కోర్టు ఆ కేసుల నిందితులుగా ఉన్న 19 మందికి సమన్లు జారీ చేసింది. అల్లు అర్జున్ నాకు ముంబైలో మూవీ షూటింగ్ ఉంది కాబట్టి ఆన్లైన్ విచారణకు హాజరైతా అని అల్లు అర్జున్ అడిగితే కోర్టు కొట్టేసిందట. అవన్నీ కుదిరాయి, ఆన్లైన్ విచారణ కుదరది, అల్లు అర్జున్ కోర్టుకు రావాల్సిందని గట్టిగా చెప్పిందట కోర్టు. దాంతో సోమవారం నాడు ఐకాన్ స్టార్ అన్ని షూటింగ్లు మీటింగ్లు పక్కన పెట్టుకుని పక్క హాజరేసుకోవాల్సింది. కానీ పుష్ప సినిమాతోని నేషనల్ క్రేజ్ కమాయించుకునుడే కాకుండా కేసులు కూడా ఎన్కేసుకోవాల్సి వచ్చింది అల్లు అర్జున్. ఇప్పుడు సోమవారం నాడు హాజరు పడాలనే వరకల్లా ఎన్ని వాయిదాలు పడుతుందో ఎన్నటికి ఏం తేలుతుందో అని అల్లు ఫ్యాన్స్ అంతా ఆగమైతుర్రు. ఇంకో దిక్కు ఈ కేసు ముచ్చట్లింటున్న తెలంగాణ పబ్లిక్ ఉండి అంత పెద్ద పాన్ ఇండియా స్టార్ నే ఆలస్యం చేయకుండా అరెస్ట్ చేసి లోపటేసిరు కదా, మరి పోక్సో కేసులో మాత్రం ఓ నిందితుని పట్టుకునే తందుకు ఎందుకు 9 రోజులు దొరకలేదు అనుకుంటా ఆలస్యం చేసిర్రు. చట్టం అందరికి సమానమే అన్నప్పుడు లీడర్ల కొడుకులకి, సినిమా స్టార్లకు, కామన్ పబ్లిక్ కు అందరికి ఒకటే కదా అనుకుంటా కామెంట్లు వేస్తున్నారు సోషల్ మీడియాలో. చూడాలిగా సోమవారం నాడు అల్లు అర్జున్ కేసులో కోర్టు ఏం చెప్తుంది, ఏం కథ అనేది. ఓ పార్టీ మీటింగో భారీ సభనో పెడితే కణవలేసుకున్న కార్యకర్తలు పార్టీ కోసం పగబట్టినట్టు పనిచేసుకుంటా కష్టపడి క్యాడర్ వచ్చి ఎండ వాన చలి అని లెక్క చేయకుండా నీళ్లు కూడా తాగకుండా నిలబడ్డారంటే సరే, కానీ చదువుకున్న పిల్లలని మాడు వాళ్ళగా ఎండలల్లా కష్టపెట్టుడు కరెక్టేనా చెప్పుండ్రి? పాపం ఇంత గోసపడ్డరేమో పోరలు. హామీలు అమలు చేయకుండా 6 గ్యారంటీలు అత్తా పత్తా లేకుండా ఓటేసిన జనాలను ఓ రేంజ్ల సతాయిస్తురని మోస్తున్న బదనాం చాలతలేదు అనుకున్నారో ఏమో గానీ కాంగ్రెస్ వాళ్ళు పిల్లలకి ఎండల సుక్కలు చూయించిరన్న కొత్త బదనాం కూడా నెత్తికెత్తుకున్నారు పాపం. నేను ఎల్బీ స్టేడియంలో యంగ్ ఇండియా స్కూల్ సభ పేరు మీద మీటింగ్ పెడితే ఆడికి సీఎం సార్ వస్తుందని ఆడికి 7-7 బడి పిల్లల్ని పట్టుకొచ్చిరు. ఇట్లా ఆడ సీఎం వచ్చేదాకా పాపం ఫ్యాన్లు సక్కలేక గాలి రాక ఉక్కపోతలతో సుక్కలు చూసిరు పాపం పిల్లలు. అసలు సభకి పిల్లలు పట్టుకొచ్చుడు ఎందుకు తెచ్చిరు సరే, కనీసం సౌలతులను సక్క చేయకుండా ఎందుకు ఇట్లా సతాయించుడు? బయట ఎండలు ఎట్లున్నాయి ఏం కథ? ఇండ్ల ఏసీలు కూలర్లు వేసుకున్నా కానీ పానం ఆయపాయ ఎత్తున్నది. అసొంటిది గంత ఎర్రటెండలా స్కూల్ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం అవసరమా సారు అని అనుకుంటా ఈ వీడియోలను సోషల్ మీడియాలో చూసిన జనాలు కామెంట్లు వేస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవం సంబరాల కాడనేమో ఎండ కొడుతుందని స్పీచ్ మధ్యలోనే ఆపేసి వెళ్ళిపోతారు కదా రేవంత్ సారు. మరి అప్పుడు మీకు ఎండ కొట్టింది సరే, మరి ఇప్పుడు పిల్లలకు కొట్టలేదా ఎండ అని అనుకుంటా కౌంటర్లు వేస్తారు ఇంకొందరు. కొత్త కొత్త పథకాలు మెచ్చుకునే పనితీరుతోని పబ్లిక్ల పతార పెంచుకోకపోయినా పర్వాలేదు కానీ ఇసొంటి చేసి ఇంకింత పతార పల్సా చేసుకునే పనులు చేసుకోకూరు జరా అని అనుకుంటా కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు అనుకోబట్టిరట. ఏమో పోరి విద్యాశాఖ కూడా ఆయన తానే పెట్టుకున్న సీఎం సారీస్ ఉంటూ ముచ్చట్ల మీద ఏం చెప్తారో ఏం కథనాయిగా.